మనకి దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఇది విశాఖపట్నంలో ఉంది. దీంట్లో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ప్రొఫెసర్ జాబ్స్ అనమాట. ఇవి మనకి 2 ఉన్నాయి. ఎస్సీకి ఒకటి, ఓసీకి ఒకటి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసినైతే మనకి 3 అండ్ ఇక్కడ 4 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకి టీచింగ్ అసోసియేట్ ఇవి వచ్చేసినైతే 3 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇవి 4 జాబ్స్ అనేవి ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఆ తర్వాత అకౌంటెంట్ ఆఫీసర్ ఒకటి ఉంది. అండ్ పర్సనల్ సెక్రటరీ ఒకటి ఉంది ఎస్టీ ఉమెన్ వాళ్ళకి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసినైతే ఓపెన్లో ఒకటి ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జాబ్స్కి వచ్చేసినైతే మనకి పిహెచ్డి ప్లస్ 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసినైతే మనకి పిహెచ్డి 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి టీచింగ్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ వచ్చేసినైతే మనకి అండ్ అకాడమిక్ రికార్డ్ అనేది బాగుండాలన్నమాట. మినిమం అన్నిట్లో 55% స్కోర్ ఎబోవ్ ఉండాలి మాస్టర్స్ వరకు. అండ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసినట్టు మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ అకౌంట్స్ అనేది చేసి ఉండాలి. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పర్సనల్ సెక్రటరీ క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మాస్టర్ డిగ్రీలో 55% స్కోర్ ఉండాలి. స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసినట్టు మీకు మాస్టర్ డిగ్రీలో 55% స్కోర్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసినైతే 2000 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్ 1000 రూపాయల వరకు కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఫీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఎవరైనా క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ ఇదండి మనకి దామోదయ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.